भारत जोड़ो यात्रा कन्याकुमारी से कश्मीर, ये जो यात्रा चल रही है, ये हमने हिंसा और नफरत जो बीजेपी फैला रही है उसके खिलाफ यात्रा शुरू की है। ఈ భారత్ జోడో యాత్ర ఏదైతే కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు కొనసాగుతుందో ఈ బీజేపీ పార్టీ మన మధ్యలో ద్విద్వేషాన్ని, కోపాన్ని ప్రేమగా మలచడానికి ప్రారంభించిన ఒక యాత్ర। बीजेपी एक भाई को दूसरे भाई से लड़ाकर देश को कमजोर कर रही है। బీజేపీ పార్టీ అన్నతమ్ముల మధ్యలో కొట్లాట పెట్టి మన దేశాన్ని ఇది బలహీనపరిచే ఒక ప్రయత్నం చేస్తుంది। और नोटबंदी और जीएसटी जैसे पॉलिसी लागू कर कर गरीब लोग, किसान, मजदूर और छोटे व्यापारियों को चोट मार रही है। నోట్ల రద్దు, జీఎస్టీ తీసుకొని వచ్చి ఏదైతే చిన్నకారు వ్యాపారులు ఉన్నారో వాళ్ళ వెన్నుముక ఇచ్చేసే ఒక పరిస్థితి ఈ బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది। और जो बीजेपी दिल्ली में कर रही है वो टीआरएस तेलंगाना में कर रही है। ఏదైతే బీజేపీ పార్టీ అటు ఢిల్లీలో చేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అదే చేస్తుంది। ये दोनों मिले हुए हैं, एक साथ काम करते हैं। వీళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు। तो ये दोनों एक साथ मिलकर काम करते हैं। వీళ్ళిద్దరు ఒకటేసారి కలిసి పనిచేస్తారు। यात्रा तमिलनाडु में शुरू हुई, केरला से निकली, कर्नाटका, आंध्र और अब तेलंगाना में आई है। ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి తమిళనాడులో మొదలై దాని తర్వాత కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణకు వచ్చింది। और दिन भर हम पैदल चलते हैं। మేము రోజంతా ఈ యొక్క పాదయాత్రలో నడక రూపంలో పోతా ఉంటాం। 6-7 घंटे चलते हैं और तेलंगाना की जनता की आवाज सुनते हैं। మేము 6-7 గంటలు నడిచి తెలంగాణ ప్రజల యొక్క గొంతుని, వాళ్ళ సమస్యల్ని వింటాము। किसानों से बात करते हैं, मजदूरों से बात करते हैं, माताएं बहनों से बात करते हैं, युवाओं से बात करते हैं, छोटे दुकानदारों से मिलते हैं। రైతులతోటి మాట్లాడతాము, చిన్న చిన్న వ్యాపారులతోటి మాట్లాడతాము, యువకులతోటి మాట్లాడతాము, విద్యార్థులతోటి మాట్లాడతాము, కొట్టువారితో కూడా మాట్లాడడం జరుగుతుంది। और तेलंगाना में जमीन पे जो हो रहा है वो सुनने को मिलता है। తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతాయో అవి వినిపిస్తారు, ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు మాకు తెలియజేస్తారు। 6-7 घंटे आपकी बात सुनने के बाद हम 15 मिनट अपनी बात रखते हैं आपके लिए। 6-7 గంటలు మీ యొక్క సమస్యలు విన్న తర్వాత ఒక 15 నిమిషాలు మేము దానిపైన మాట్లాడతాము। पता लगा कि तेलंगाना में जो किसान है वो कितना भी दम लगा ले, कितनी भी मेहनत कर ले, उसका खेत उसे आमदनी नहीं दे पाता। తెలంగాణలో మాకు తెలిసింది, ఒక రైతు ఎంత కష్టపడ్డా, ఎంత వ్యవసాయం చేసి, ఎంత పంట పండించినా ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తలేదు। एक तरफ नरेंद्र मोदी ने किसानों के खिलाफ काले कानून बनाए, ఒకవైపు నరేంద్ర మోడీ కిసాన్లకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొని వచ్చిండు, और दूसरी तरफ तेलंगाना में आपके चीफ मिनिस्टर किसानों की जमीन, आदिवासियों की जमीन, दलितों की जमीन छीनने में लगे हुए हैं। మరొక వైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల భూమి, గిరిజనుల భూమి గుంజుకునే పనిలో పడ్డాడు। और जब नरेंद्र मोदी जी काले किसान के कानून लोकसभा में पास कर रहे थे तो उनको पूरा समर्थन टीआरएस दे रही थी। ఎప్పుడైతే నల్ల చట్టాలని లోక్సభలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిరో దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మద్దతు పలికిండు। कुछ दिन पहले हम बुनकरों से मिले, जो हैंडलूम का काम करते हैं। ఏదైతే కొన్ని రోజుల క్రితము మేము చేనేత కార్మికులతోటి కలిసినాము। पूरी दुनिया में आपका हैंडीक्राफ्ट मशहूर है।
మొత్తం యావత్ భారతదేశంలో మన చేనేత వస్త్రాలు చాలా గొప్పవి. लाखों लोगों को नुकसान हुआ क्योंकि नरेंद्र मोदी जी ने जीएसटी लागू कर दी. లక్ష మంది మన చేనేత కార్మికులు, లక్షలాది చేనేత కార్మికులకి నష్టం జరిగింది అయితే జీఎస్టీ 18% जीएसटी लागू की है 12% జీఎస్టీ వాళ్ళ పైన పెట్టడం జరిగింది. और बुनकरों की मदद टीआरएस सरकार ने नहीं की. వాళ్ళ కోసం ఎటువంటి సహాయము ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ చేయలేదు. तो हम तेलंगाना के बुनकरों को आश्वासन देना चाहते हैं कि जैसे ही हमारी सरकार आएगी, ये जो आपको जीएसटी का पैसा देना पड़ रहा है, इसके लिए हम आपको कॉम्पनसेशन दे देंगे. మేము మాటిస్తున్నాము, రేపు పొద్దున తెలంగాణలో ఆ చేనేత కార్మికులకి రేపు పొద్దున ఈ యొక్క జీఎస్టీ పైన కంపెన్సేషన్ మేము ఇస్తాము. कोई मुश्किल काम नहीं है. ఇది పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు. हमने आंकड़े देखे, आंकड़े समझे और आसानी से हम ये काम कर सकते हैं. ఈ అన్ని లెక్కలు మేము చూసినాము, దీన్ని చాలా ఈజీగా చాలా సులువుగా చేయొచ్చు. आज मैं एक स्टूडेंट से मिला. ఇవాళ నేను విద్యార్థులతోటి కలిసినాను. मैकेनिकल इंजीनियरिंग की उसने, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిండు ఆ యువకుడు. सालों पढ़ाई की చాలా ఏళ్ళు చదువుకుండు. और जो उसको सरकार ने कॉम्पनसेशन देना था, फी का रिइंबर्समेंट देना था, सरकार ने नहीं दिया. ఆ పిల్లగానికి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రావన్నో ఈ ప్రభుత్వం ఆ పిల్లగానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. और उसका जो सपना था मैकेनिकल इंजीनियरिंग करने का, वो सपना टूट गया, खत्म हो गया. ఆ పిల్లగాని కళ ఏదైతే ఉండేనో మెకానికల్ ఇంజనీర్ కావాలని ఆయన కళ మొత్తం కూడా విరిగిపోయింది. ఆ కళ సాకారం కాలేదు. आज वो मैकेनिकल इंजीनियरिंग नहीं कर पा रहा है, आज वो डिलीवरी का काम करता है. మెకానికల్ ఇంజనీరింగ్ కాలేక ఈ రోజు జొమాటోలో డెలివరీ చేస్తుండు. तेलंगाना में पूरा का पूरा शिक्षा का ढांचा प्राइवेटाइज किया जा रहा है. తెలంగాణలో విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యవస్థకి కట్టబెడుతుండు. कॉलेजेस, स्कूल्स, यूनिवर्सिटीज सब के सब प्राइवेट हाथों में दिए जा रहे हैं. కాలేజెస్, స్కూల్, ఏవైతే మన విద్యాలయాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం और జరుగుతుంది. सबसे ज्यादा नुकसान गरीब जनता को होता है, किसानों के बच्चों को होता है, मजदूरों के बेटियों को होता है. దాని వలన ఎక్కువ నష్టము రైతుల బిడ్డలకి, అదే విధంగా వ్యవసాయం చేసుకుంటున్న చిన్న చిన్న వ్యాపారుల బిడ్డలకి ఎక్కువ శాతం నష్టం జరుగుతుంది. దాని వలన तेलंगाना सरकार शिक्षा में सबसे कम पैसा डालती है. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మన ప్రభుత్వం ఉందో విద్యా వ్యవస్థ పైన చాలా తక్కువ ఖర్చు పెడుతుంది. जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी, हम जो शिक्षा में पैसा जाना चाहिए, बजट का जितना पैसा जाना चाहिए, उतना हम आपके शिक्षा में कॉलेजेस, यूनिवर्सिटीज बनाने में डाल देंगे, ट्रेनिंग में डाल देंगे. రేపు పొద్దున తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యా వ్యవస్థకి కావాల్సిన ఎక్కువ డబ్బుని మేము కేటాయించి ఏవైతే విశ్వవిద్యాలయాలు కానివ్వండి లేకపోతే విద్యా వ్యవస్థకి సంబంధించిన పూర్తి స్థాయిలో డబ్బులు మేము और కేటాయిస్తాం. इससे लाखों युवा अपना सपना पूरा कर पाएंगे. దీనివల్ల లక్షలాది మంది మన యువత ఒక కళలు సాకారం అవుతాయి. यात्रा में आपने हमारा पूरा समर्थन किया. ఈ యాత్రలో పూర్తి స్థాయిలో మీరు మాకు మద్దతు పలికిర్రు. जहां भी हम गए, हमारा स्वागत हजारों लाखों लोगों ने किया. ఎక్కడ మేము పోయినా మీరు మాకు లక్షలాది వేలాది మంది మీరు మాకు స్వాగతం పలికిర్రు. आपने अपना प्यार, अपनी शक्ति इस यात्रा को दी. మీలో ఉన్న మీ ప్రేమని మీ బలాన్ని ఈ యాత్రకి మీరు మాకు ఇచ్చిర్రు. और हिंदुस्तान में बीजेपी जो हिंसा और नफरत फैला रही है, उसके खिलाफ आप सब खड़े हुए. ఏదైతే బీజేపీ పార్టీ మన భారతదేశంలో విధ్వంసాలకు కానీ మన మధ్యలో కొట్లాడబెట్టే ప్రయత్నం చేస్తుందో దానికి మీరు వ్యతిరేకంగా నిల్చుర్రు. नदी जैसी ये यात्रा चल रही है. ఈ యాత్ర నడుస్తుంటే ఒక నది లెక్క ప్రవహమై పారుతుంది. इसमें कोई नफरत और हिंसा नहीं है. ఇందులో ఏ ద్వేషాలు కానీ కొట్లాటాలు కానీ లేవు. कोई व्यक्ति गिरता है, धक्का लगता है, गिरता है, सब लोग उसको उठाते हैं, मदद करते हैं. ఎవరన్నా ఒక వ్యక్తి ఈ యొక్క యాత్రలో కింద పడిపోతే అందరూ కలిసి ఆ వ్యక్తిని లేపి మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి తీసుకొని వెళ్తారు. कोई ये नहीं पूछता कौन से धर्म के हो, कौन सी भाषा बोलते हो, कौन सी जात के हो, एकदम मदद कर देते हैं.
కింద పడ్డప్పుడు ఆ వ్యక్తిని నీ కులమేందో నీ మతమేందో అని ఎవరు అడిగారు, లేపి పైకి కలిసి తీసుకొని పోతారు. यही यही सच्चा हिंदुस्तान है. ఇదే నిజమైన భారతదేశము. यही आपका इतिहास है. ఇదే మన చరిత్ర. और जो बीजेपी आरएसएस कर रहे हैं वो ये- देश के हित के खिलाफ है. ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుందో అది మన దేశ చరిత్రకి వ్యతిరేకంగా చేస్తుంది. मगर आपको ये सवाल पूछना है वो आपको बांटने का काम क्यों करते हैं. నేను మీకు ఈ ప్రశ్న అడుగుతున్నా, వాళ్ళు మనల్ని విడగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? आपका जो पैसा है वो आप तक नहीं पहुंचता. మన డబ్బు మన దాకా చేరుతలేదు. हिंदुस्तान में 3-4 सबसे बड़े उद्योगपतियों को नरेंद्र मोदी जी पूरा पैसा पूरा फायदा पहुंचाते हैं. భారతదేశంలో ఉన్న 3-4 పెద్ద వ్యాపారులకి పూర్తి స్థాయి డబ్బు వాళ్ళకి చేరవేస్తుండు. पब्लिक सेक्टर को प्राइवेटाइज करते हैं, बेच देते हैं. ప్రభుత్వ వ్యవస్థని ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తుండ్రు. नोटबंदी, जीएसटी जैसी पॉलिसी लागू करके जो छोटे व्यापारी हैं, स्मॉल और मीडियम साइज बिजनेस वाले हैं, उनको खत्म कर दिया. జిఎస్టీ నోటు బండి తీసుకొని వచ్చి చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం దుకాణం మూసేసుకున్న ఒక పరిస్థితి తీసుకొని వచ్చారు. और आज हिंदुस्तान में 45 साल से सबसे ज्यादा बेरोजगारी है, तेलंगाना में और हिंदुस्तान में. యావత్ భారతదేశంలో ఏదైతే 25 సంవత్సరాలు ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు. मगर दुनिया के सबसे अमीर लोग भी हिंदुस्तान में हैं. భారతదేశంలో అత్యధిక ధనవంతులు కూడా ఇప్పుడే ఉన్నారు. ये कोई भी सपना देख सकते हैं, पूरा कर सकते हैं. వీళ్ళు ఏదన్నా కల కనొచ్చు, ఆ కల పూర్తి చేసుకోవచ్చు. जो भी ये करना चाहते हैं इनको मिल जाता है. వాళ్ళు ఏది చేయాలనుకున్నా వాళ్ళకి అది దొరికిపోతుంది. पूरा समर्थन यहाँ आपके चीफ मिनिस्टर, उधर नरेंद्र मोदी जी दे देते हैं. వీళ్ళకి పూర్తి స్థాయి మద్దతు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ये అందజేస్తారు. राजनीतिक पार्टियां नहीं है, ये बिजनेसेस हैं. ఇవి రాజకీయ పార్టీలు కాదు, ఇది వ్యాపార పార్టీలు వాళ్ళవి. इनको गरीबों से कुछ लेना देना नहीं है. इनको गरीबों से, किसानों से, मजदूरों से कुछ लेना देना नहीं है. ఏదైతే గరీబోలు కానీ పేదవాళ్ళు కానివ్వండి, లేకపోతే రైతులతో వీళ్ళకి ఏది ఉండదు. इधर टीआरएस के चीफ मिनिस्टर ने जमीन का पोर्टल बना रखा है. ఈడ మన రాష్ట్ర టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏదైతే మన భూమిలకు సంబంధించి ఒక పోర్టల్ వ్యవస్థని స్థాపించిండు. वो हर रात देखते हैं कितनी जमीन कहां बेची गई, ఆ ప్రతిరోజు రాత్రి చూస్తాడు ఎక్కడెంత భూమి అమ్మిండ్రని చెప్పని, कितनी कहां खरीदी गई. ఎక్కడెంత కొన్నారని చెప్పని. उनको हर रात दिखता है उन्होंने कितनी जमीन हड़पी, कहां उनके हाथ जमीन आई. వాళ్ళు ప్రతిరోజు రాత్రి తెలుస్తుంది ఎక్కడ వాళ్ళు భూములు కొనుక్కుర్రో, ఎక్కడ వాళ్ళ భూములు ఉన్నాయో. और 24 घंटे इरिगेशन प्रोजेक्ट्स में वो पैसा बनाने का काम करते हैं. 24 గంటలు ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పి పూర్తి స్థాయి పైసలలో పెట్టి పైసలు వేస్ట్ చేస్తారు. ये है आपके चीफ मिनिस्टर का काम. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పనితీరు. कांग्रेस पार्टी यहाँ आएगी तो शिक्षा और स्वास्थ्य में सरकार का पैसा जाएगा. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చినాక విద్యా వైద్యంలోనే పూర్తి స్థాయి పైసలు పెట్టడం జరుగుతుంది. और जो धरनी पोर्टल में ये बेईमानी कर रहे हैं इसे ठीक किया जाएगा. ఏదైతే ధర్నీ పోర్టల్లో వీరు చేసిన ఏదైతే మన భూములు గుంజేసుకుండ్రో దీన్ని పూర్తి స్థాయిలో కూడా సరైన రీతిలో చేయడం జరుగుతుంది. और जो आदिवासियों से, दलितों से उनकी जमीन छीनी जा रही है वो जमीन और उसका हक उनको वापस दिया जाएगा. ఏదైతే మన దళితుల దగ్గరికి వెళ్ళి గిరిజనుల దగ్గరికి వెళ్ళి గుంజేసుకున్న భూమిని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. आपने अपनी इस यात्रा को इतनी मदद की, इतना प्यार दिया, अपनी शक्ति दी, इसके लिए मैं आपको दिल से धन्यवाद करना चाहता हूं. ఏదైతే ఈ యాత్రకి మీరు పూర్తి స్థాయిలో మీ ప్రేమ, మీ బలాన్ని పూర్తి స్థాయి మీ మద్దతు ఇచ్చిండ్రో నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. नमस्कार, जय हिंद. నమస్కారము, జై హింద్.